యురేనస్ సౌర కుటుంబంలో సూర్యుని నుండి 7వ గ్రహం. పరిమాణంలో ఇది 3వ అతిపెద్ద గ్రహం మరియు ద్రవ్యరాశి పరంగా 4వది. దీనిని తెలుగులో వరుణ గ్రహం అని కూడా పిలుస్తారు. ఈ గ్రహాన్ని 1781 మార్చి 13న ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ కనుగొన్నారు. టెలిస్కోప్ సహాయంతో కనుగొనబడిన మొదటి గ్రహం యురేనస్ కావడం విశేషం. అంతకుముందు గ్రహాలను వట్టి కంటితోనే చూసేవారు. సౌర కుటుంబంలోని మిగిలిన గ్రహాలన్నీ బొంగరంలా తిరిగితే యురేనస్ మాత్రం ఒక బంతిలా పక్కకు వాలి దొర్లుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీని అక్షం దాదాపు 98 డిగ్రీలు వంగి ఉంటుంది. దీనివల్ల ఈ గ్రహంపై ఒకవైపు 42 సంవత్సరాలు పగలు, మరోవైపు 42 సంవత్సరాలు రాత్రి ఉంటుంది. యురేనస్ చూడటానికి లేత నీలం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దీని వాతావరణంలో హైడ్రోజన్, హీలియంతో పాటు మిథేన్ వాయువు ఎక్కువగా ఉంటుంది. ఈ మిథేన్ వాయువు సూర్యుని నుండి వచ్చే ఎరుపు రంగు కాంతిని గ్రహించి నీలిరంగు కాంతిని పరావర్తన చేయడం వల్ల ఇది ఈ రంగులో కనిపిస్తుంది. దీనిని ఐస్ జెయంట్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని అంతర్భాగంలో నీరు, అమోనియా, మిథేన్ వంటి మంచు రూపంలో దట్టంగా పేరుకుపోయి ఉంటాయి. సూర్యుడికి నెప్ట్యూన్ గ్రహం కంటే యురేనస్ కొంచెం దగ్గరగా ఉన్నప్పటికీ సౌర కుటుంబంలోని అత్యంత శీతల గ్రహం ఇదే. ఇక్కడి కనీస ఉష్ణోగ్రత దాదాపు -224 డిగ్రీల వరకు పడిపోతుంది. యురేనస్కు ఇప్పటి వరకు 28 ఉపగ్రహాలను కనుగొన్నారు. వీటిలో టైటానియా, ఒబెరాన్, ఏరియల్, అంబ్రియల్, మిరాండా ముఖ్యమైనవి. శని గ్రహంలాగే యురేనస్కు కూడా చుట్టూ వలయాలు ఉన్నాయి. దీనికి 13 వలయాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇవి శనిగ్రహ వలయాల అంతా ప్రకాశవంతంగా ఉండవు. యురేనస్ తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు పడుతుంది. సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి భూమి లెక్కల ప్రకారం 84 సంవత్సరాలు పడుతుంది. యురేనస్ గ్రహాన్ని ఇప్పటి వరకు ఒకే ఒక్క అంతరిక్ష నౌక సందర్శించింది. అది 1986లో దీనికి దగ్గరగా వెళ్లిన నాసా యొక్క వోయేజర్ 2. యురేనస్ పై శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా అధునాతన టెలిస్కోప్లు మరియు అంతరిక్ష నౌకల ద్వారా అనేక కీలకమైన పరిశోధనలు చేశారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరియు నాసా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఈ గ్రహం గురించి మన అవగాహనను పూర్తిగా మార్చేశాయి. ఇటీవల కాలంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సహాయంతో శాస్త్రవేత్తలు యురేనస్ పై అద్భుతమైన పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తలు యురేనస్ చుట్టూ తిరుగుతున్న అత్యంత చిన్నదైన కొత్త ఉపగ్రహాన్ని కనుగొన్నారు. దీనికి ప్రస్తుతానికి S/2025 U1 అని పేరు పెట్టారు. ఇది కేవలం 8 నుండి 10 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది. దీనితో యురేనస్ ఉపగ్రహాల సంఖ్య 29కి చేరింది. గ్రహం యొక్క పై వాతావరణాన్ని శాస్త్రవేత్తలు మొదటిసారిగా త్రిమితీయ రూపంలో మ్యాప్ చేశారు. ఇక్కడి ఉష్ణోగ్రతలు గత 3 దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్నాయని నిర్ధారించారు. యురేనస్ యొక్క విచిత్రమైన అయస్కాంత క్షేత్రం కారణంగా ఏర్పడే ప్రకాశవంతమైన ధ్రువ కాంతులను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ స్పష్టంగా రికార్డ్ చేసింది. యురేనస్ గ్రహాన్ని దగ్గరగా పరిశీలించిన ఏకైక మానవ నిర్మిత నౌక నాసాకు చెందిన వోయేజర్ 2. ఇది 1986లో యురేనస్ మీదుగా ప్రయాణిస్తూ గ్రహం యొక్క వేలాది చిత్రాలను పంపింది. అంతవరకు కేవలం 5 ఉపగ్రహాలు మాత్రమే తెలుసు. కానీ వోయేజర్ 2 ఒకేసారి 10 కొత్త ఉపగ్రహాలను, అలాగే గ్రహం చుట్టూ ఉన్న కొత్త వలయాలను కనుగొంది. శాస్త్రవేత్తలు వోయేజర్ 2 సేకరించిన 40 ఏళ్ల నాటి డేటాను మళ్లీ విశ్లేషించగా ఆ సమయంలో సూర్యుడి నుండి వచ్చిన తీవ్రమైన సౌర తుఫాను కారణంగా యురేనస్ అయస్కాంత క్షేత్రం తాత్కాలికంగా మారిపోయిందని, సాధారణ రోజుల్లో ఇది భూమిలాగే ప్రవర్తిస్తుందని కనుగొన్నారు. నాసా శాస్త్రవేత్తలు యురేనస్ యొక్క పెద్ద ఉపగ్రహాలైన టైటానియా, ఒబెరాన్, ఏరియల్, అంబ్రియల్లపై లోతైన పరిశోధనలు చేశారు. కంప్యూటర్ మోడలింగ్ ద్వారా ఈ ఉపగ్రహాల మంచు పొరల కింద విశాలమైన అంతర్గత సముద్రాలు ఉండే అవకాశం ఉందని, వాటిలో జీవం మనుగడకు అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో యురేనస్ అంతర్గత వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పరిశోధనలు చేశారు. యురేనస్ లోపల ఉండే విపరీతమైన పీడనం మరియు ఉష్ణోగ్రతల వల్ల అక్కడి మిథేన్ వాయువులోని కార్బన్ విడిపోయి వజ్రాలుగా మారుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అంటే యురేనస్ లోపలి పొరల్లో వజ్రాల వర్షం కురుస్తుంది.
శాస్త్రవేత్తలు అంతర్జాతీయ సహకారంతో భూమిపై ఉన్న పెద్ద టెలిస్కోప్లను ఉపయోగించి యురేనస్ ఒక నక్షత్రం ముందు నుండి వెళ్తున్నప్పుడు పరిశీలించారు. దీని ద్వారా గ్రహం యొక్క వాతావరణ సాంద్రత, పీడనం మరియు గాలుల వేగంలో వస్తున్న మార్పులను ఖచ్చితంగా కొలిచారు. యురేనస్ గ్రహంపై ఉన్న రహస్యాలను పూర్తిగా ఛేదించడానికి నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు యురేనస్ ఆర్బిటర్ అండ్ ప్రోబ్ (UOP) అనే ప్రత్యేక మిషన్ను అక్కడికి పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇది గ్రహం చుట్టూ తిరుగుతూ దాని వాతావరణంలోకి ఒక చిన్న ప్రోబ్ను వదిలి పరిశోధనలు చేస్తుంది. నమ్మశక్యం కాని నిజమేంటంటే యురేనస్ గ్రహం మీద మనుషులు అస్సలు బతకలేరు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతోనే కాదు, భవిష్యత్తులో కూడా యురేనస్పై మానవ మనుగడ సాధ్యం కాదు. యురేనస్ ఒక గ్యాస్ మరియు ఐస్ జెయింట్, అంటే భూమిలాగా దీనికి రాళ్లతో కూడిన గట్టి నేల లేదు. దీని వాతావరణం అంతా హైడ్రోజన్, హీలియం, మిథేన్ వాయువులతో నిండి ఉంటుంది. లోపలికి వెళ్లే కొద్దీ నీరు, అమోనియా మంచు రూపంలో ద్రవంగా మారుతాయి. కాబట్టి మనుషులు అక్కడ అడుగుపెట్టడానికి లేదా ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ఉపరితలం లేదు. ఒకవేళ మనం అక్కడ దిగాలని చూస్తే గ్రహం లోపలికి మునిగిపోతూనే ఉంటాం. సౌర కుటుంబంలోని అత్యంత శీతలమైన గ్రహం యురేనస్. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత -224°C ఉంటుంది. ఈ స్థాయి చల్లో ఏ ప్రాణి అయినా క్షణాల్లో గడ్డగట్టుకుపోతుంది. ఇక్కడి వాతావరణంలో శ్వాస తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ అస్సలు లేదు. అంతా మిథేన్, హైడ్రోజన్ వాయువులే ఉంటాయి. యురేనస్పై గాలులు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అంత వేగమైన గాలులు మనుషులను, స్పేస్ షిప్లను ముక్కలు ముక్కలు చేయగలవు. మనం యురేనస్ వాతావరణంలోకి లోతుగా వెళ్లే కొద్దీ అక్కడి ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ పీడనం ఎంత ఎక్కువగా ఉంటుందంటే మనుషులను లేదా ఎంతటి బలమైన స్పేస్ షిప్నైనా క్షణాల్లో నలిపేసి తునాతునకలు చేస్తుంది. అక్కడ కురిసే వజ్రాల వర్షానికి కారణం కూడా ఈ విపరీతమైన పీడనమే. యురేనస్ సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల అక్కడికి సూర్యకాంతి చాలా తక్కువగా చేరుతుంది. మన భూమితో పోలిస్తే అక్కడ కేవలం 400 వంతు మాత్రమే వెలుతురు ఉంటుంది. అంటే ఎప్పుడూ చీకటిగా, మసకగా ఉంటుంది. దీనివల్ల మొక్కలు పెరగవు, సోలార్ ఎనర్జీ కూడా తయారు చేసుకోలేం. భూమి నుండి యురేనస్కు చేరుకోవడానికి ప్రస్తుత స్పేస్ షిప్ల వేగంతో దాదాపు 9 నుండి 10 సంవత్సరాల కాలం పడుతుంది. యురేనస్ గ్రహం మీద బతకడం అసాధ్యం, కానీ దాని చుట్టూ తిరిగే పెద్ద ఉపగ్రహాలపై భవిష్యత్తులో శాస్త్రవేత్తలు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఉపగ్రహాలకు గట్టి నేల ఉంది మరియు వాటి మంచు పొరల కింద నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.